విద్య కొన్ని వర్గాలకే పరిమితమని మహిళలకు ఆ అర్హతలే అసలే లేదని భారతీయ సమాజం బలంగా విశ్వసిస్తున్న వేళ విద్య ద్వారానే స్త్రీజాతి విముక్తికి సాధ్యమని బలంగా నమ్మి దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన ధీర 170 ఏళ్ల క్రితం పితృస్వామ్య పద ఘట్టాలపై కింద నలిగిపోతున్న భారతీయ నారికి నైతిక స్వేచ్ఛనిచ్చి మహిళా మనిషేనని అవకాశం వస్తే ఆమె పురుషులతో పోటీపడి సత్తా చాటగలదని చాటిన గొప్ప సంస్కర్త. బాల్య వివాహాలు, సతీ సగమనం, అంటరానితనం వంటి అర్థం లేని కట్టుబాట్ల సంఖ్యలను తెగించి మహిళలకు వెలుగుబాటలు పరిచిన ధిక్కార స్వరం. మహిళల వంటింటి కుందేలు కాదని, ఆకాశంలో సగమైన మహిళ అవకాశాల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా స్వతక్తితో ఎదిగేందుకు సిద్ధం కావాలని ప్రోత్సహించిన ప్రగతిశీల. అయిన వాళ్ళు ఆదరించక అన్నీ ఉండి ఏమీ లేని వారిగా మిగిలిపోతున్న వితంతువుల వేతలను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి ఆదరించి విద్యా గంధాన్ని అద్ది వారికి పునరావాహాలు జరిపించి కొత్త జీవితాన్నిచ్చిన మనసున్న అమ్మ. మహిళలకు చదువు చెప్పిన పాపానికి కొందరు చేసిన దాడులను, చిత్కారాలను చిరునవ్వుతో స్వీకరించి తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసిన కార్యశీలి ఆమె సావిత్రిబాయి పులే. ఇక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులుగా, రచయిత్రిగా, సంఘ సంస్కర్త, జీవితపు తుదిశ్వాస వరకు తేవలించిన సావిత్రిబాయి పులే 128వ వర్ధంతి నేడు. మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831 జనవరి 3న ఓ సాధారణ రైతు కుటుంబంలో సావిత్రిబాయి జన్మించారు. ఆమె తల్లిదండ్రుల పేరు ఖండోజీ నేవేషే పాటిల్, లక్ష్మి. బాల్య వివాహాలు ఆనాటి సంప్రదాయంగా ఉండడంతో తన 9వ ఏటనే 12ఏళ్ల జ్యోతిరావు పులేతో ఆమె వివాహం జరిగింది. ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకున్న జ్యోతిరావు స్వయంగా అక్షరాలు దిద్దించారు. అత్తారింట్లో కుటుంబ బాధ్యతలు మోస్తూనే చదువుకొని అహ్మద్ నగర్ టీచర్ ట్రైనింగ్ పొంది 1848 జనవరి 1న పూణేలోని బుధవారపేటలో తొలి అతిశూద్రుల బాలికల కోసం భర్తతో కలిసి 9 మంది బాలికలతో తొలి స్కూల్ను సావిత్రి ప్రారంభించారు. 1855 నాటికి దిగువ వర్ణాల వారు జీవించే వాడల్లో రాత్రిబడులు ఆరంభించారు. విద్యార్థులకు కొంత స్టైఫండ్ ఇవ్వడంతో బడికొచ్చే పిల్లల సంఖ్య పెరుగుతూ పోయింది. తరచూ తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు నిర్వహించి వారికి విద్యా ప్రాధాన్యత తెలిసేలా చైతన్యం తీసుకొచ్చారు. 1870లో దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో అన్ని కులాల వారికి చెందిన 2000 మంది బాలబాలికలకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అంటరానితనం తారాస్థాయిల్లో అమలు ఉన్న ఆనాటి సమాజంలో అతిపెద్ద సాహసమే అని చెప్పాలి. కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. అయితే సంప్రదాయాలను, కట్టుబాట్లను ఛేదించి బాలికలకు విద్యనందిస్తున్న సావిత్రిబాయి ప్రయత్నాలు నాటి ఆధిపత్య కులాల పెద్దలకు కంటగింపుగా మారాయి. రోజూ ఆమె పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలంతో నిందించడం ద్వారా ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేశారు. కాని వారు చల్లిన బురదతో మలినమైన తన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆరేసి మరో చీర కట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పేవారు. తిరిగి ఇంటికొచ్చే సమయంలో బురదతో మలినమైన చీర కట్టుకునొచ్చేది. ఆ సమయంలోనూ తనను అడ్డగించి చదువు చెప్పడం మానుకోవాలని హెచ్చరించే పెద్దలకు తాను తన విధిని నిర్వహిస్తున్నానని ధైర్యంగా చెప్పేవారు. దీంతో వారంతా కలిసి పూలే దంపతులకు సామాజిక బహిష్కరణ శిక్షను విధించారు. కాని సావిత్రిబాయి వెనుతిరక్కుండా ముందుకే సాగారు. బాలికల విద్యకై ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం సావిత్రిబాయికి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం అందించడమే కాక పూలే దంపతులను ఘనంగా సత్కరించింది. బాలికా విద్యతో పాటు మహిళా చైతన్యం కోసం ఆమె మహిళా మండలిని ప్రారంభించారు. నిధుల లేమి, సిలబస్ మీద వచ్చిన అభ్యంతరాల కారణంగా 1858లో పూలే దంపతులు ప్రారంభించిన 3 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఈ దంపతుల సేవా నిరతని గుర్తించిన పలువురు వీరికి అండగా నిలవటంతో సుమారు 50 పాఠశాలలు తెరిచి నిమ్న కులాల పిల్లలకు విద్యాబోధన చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొని నిలిచారు.
మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండల్ను సావిత్రిబాయి స్థాపించారు. అభ్యుదయవాదంతో ముందుకు సాగితేనే మహిళా సాధికారత సాధ్యమని బలంగా నమ్మిన ఆమె బాల్య వివాహాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద సామాజిక సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో వితంతువులకు శిరోముండనం చేయించి ఇంటికే పరిమితం చేసే సంప్రదాయం ఉండేది. దీన్ని వ్యతిరేకిస్తూ బొంబాయి, పూణే నగరాల్లోని వేలాది మంది క్షురకులను కూడగట్టి సమ్మె చేయించి ఇకపై మా జీవితకాలంలో వితంతువులకు శిరోముండనం చేయబోం అని వారిచేత సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు బాల వితంతువులను బడిబాట పట్టించేందుకు కృషి చేయడంతో పాటు లింగ వివక్ష వద్దంటూ గొప్ప ప్రచారం చేశారు. దళితుల నీడ కూడా తమ వీధిలో పడటానికి అగ్రవర్ణాలు అంగీకరించిన రోజుల్లో పూలే దంపతులు తమ ఇంటిలో బావిని తవ్వించి ఎవరైనా నేరుగా వచ్చి తమ బావిలో నీరు తోడుకునే ఏర్పాటు చేశారు. 1873లో సత్యశోధక్ సమాజ్ పేరిట స్త్రీలు, శూద్రులు, దళితులు, ఇతర నిమ్న వర్గాల ఉన్నతికై ఉపక్రమించారు. ఈ సంస్థ మహిళా విభాగానికి సావిత్రిబాయి నాయకత్వం వహించి కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యని కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి కుమార్తెతో పెళ్లి చేశారు. ఆ వివాహానికి పురోహితులు రావడానికి నిరాకరించగా భర్తతో కలిసి ఆ బాధ్యతను తీసుకుని వధూవరుల చేత ప్రమాణాలు చేయించి ఆ వివాహం జరిపించారు. ఆనాటి సమాజంలో పురోహితుడు లేకుండా ఒక వివాహం జరగడం అదే తొలిసారి. సంతానం కావాలనే కోరికను త్యజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకుని అనాథలను అక్రమ సంతానంగా పుట్టి రోడ్ల పాలైన బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకుని వారికి తన ఇంట ఆశ్రయం కల్పించిన మాతృమూర్తి సావిత్రిబాయి. 1863లో శిశు హత్యల నివారణకు బాల్ హత్యా ప్రతిబంధ గృహ పేరుతో ఒక హోంను ప్రారంభించి అత్యాచార బాధితులు, అవాంఛిత గర్భం ధరించిన వారు సురక్షితంగా ప్రసవించేందుకు ఏర్పాట్లు చేశారు. 1874లో కాశీబాయి అనే ఒక వితంతువు గర్భవతి కాగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి తరిమేశారు. అయితే సావిత్రి ఆమెను అక్కున చేర్చుకుని ఆదరించి ఆమెకు పుట్టే బిడ్డను తాను పెంచుతానని భరోసా ఇచ్చి ఆ పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి చదివించి డాక్టర్ని చేశారు. 1890 నవంబర్ 28న జ్యోతిరావు పుల్లే కన్నుమూయగా అన్ని అభ్యంతరాలను పక్కన పెట్టి స్వయంగా భర్త చితికి ఆమె నిప్పంటించారు. ఈ వార్త ఆనాడు దేశంలో సంచలనం కలిగించింది. 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం, వర్గం, లింగ వివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు. భర్త సహకారంతో తన జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు నిర్వహించారు. సావిత్రిబాయి మంచి రచయిత్రి కూడా. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని తర్కం, హేతువులను గుర్తించి అభ్యుదయం బాటలో ముందుకు సాగితేనే ప్రగతి సాధ్యమని తన రచనల ద్వారా ప్రబోధించారు. 1854లో కావ్య పూలే అనే ఒక కవితా సంపుటిని రచించారు. అభంగనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. పండుగలు, పబ్బాలు, వేడుకల పేరిట పేదలు సైతం ఆర్భాటాలకు పోయి అప్పుల పాలే తిప్పలు పడడం తగదని చెబుతూ కర్జన వ్యాసాన్ని రచించారు. మరో కవితా సంపుటి పావన కాశీ సుబోధ రత్నాకర్ను ఆమె మరణానంతరం 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలోనూ వచ్చాయి. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఆ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు ఆకలి చావులకు గురవుతుంటే చూసి ఊరుకోలేక వారి కోసం జోరెపట్టి విరాళాలు సేకరించి అందించారు. కుమారుడైన డాక్టర్ యశ్వంతరావుతో కలిసి మహిళలు, పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు దగ్గరుండి సేవలందించారు. ప్లేగు వ్యాధితో రోజుకు 100 మంది చనిపోయిన ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టేవారు. పూణే నగరంలో ప్లేగు వ్యాధి బారిన పడిన ఒక బాలుణ్ణి చూసి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చేవారు ఎవరూ లేకపోవడంతో తన 66వ ఏట ఆ బాలుడిని తన భుజాన వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి అతడికి సేవ చేసే క్రమంలో
సావిత్రిబాయి ప్లేగు వ్యాధి బారిన పడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 1897వ సంవత్సరం మార్చి 10న తుది శ్వాస విడిచారు. క్రాంతిబాయిగా జనం మనసులో నిలిచిపోయిన సావిత్రిబాయి పులే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా నిలిచిపోయారు. ఆమె జ్ఞాపకార్థం 1983లో పూణే నగర కార్పొరేషన్ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయగా 1998 మార్చి 10న భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. మహిళలు దీనుల సేవ కోసం తన జీవితాంతం అవిశ్రాంత పోరాటం, అనితరమైన సేవలందించిన సావిత్రిబాయి పులే జాతి జనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. నేటి ఆ మహా సంస్కర్త వర్ధంతి సందర్భంగా ఆమె ఆదర్శాలను నేటి సమాజంలోని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనవంతుగా కృషి చేద్దాం. అదే ఆమెకు మనమర్పించే అసలైన నివాళి.